ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వైఖరితో రాష్ట్రం చాలా నష్టపోయిందంటూ మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. చంద్రబాబు మోడీది వంచన జోడీ అంటూ మండిపడ్డ ఆయన బడ్జెట్కు ముందు ఎంపీలను కేంద్రం వద్దకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల చేరికలపై బాబు బిజీ అయ్యారని, అందుకే బడ్జెట్ను పట్టించుకోలేదంటూ విమర్శల వర్షం కురిపించారు రఘువీర. ఉక్కు కర్మాగారం గురించి లేదు, దుగరాజుపట్నం ఓడరేవు గురించి లేదు, పెట్రోలియం కారిడార్ గురించి లేదు, పరిశ్రమలకు రాయితీల గురించి లేదు, ప్రత్యేక హోదాకు సంబంధించి అస్సలు ప్రస్తావన లేదు. ఇది బడ్జెట్టేనా అంటాను నేను. ఏం సాధించినారు? ఎందుకు మీ పార్లమెంట్ మెంబర్లని తీసుకొని పెరేడ్ చేయలేదు? ఓన్లీ మమ్మల్ని వద్దులే, మీ పార్లమెంట్ మెంబర్లను తీసుకొని ఎందుకు పెరేడ్ చేయలేదు? ముఖ్యమంత్రి గారు లీకులు ఇస్తారు. వాళ్ళ పోలిట్ బ్యూరో సమావేశంలో చాలా బాధపడ్డారంట. ఆయన ఏ విధంగా మొహం పెట్టుకొని పోవాలి ప్రజల దగ్గరికి అన్నారట. ఆగ్రహించినారట కేంద్ర ప్రభుత్వం మీద. అయ్యా, లీకుల ముఖ్యమంత్రి, పార్టీ కేంద్ర మంత్రి బ్రహ్మాండంగా ఉంది అంటాడు, మీరేమో లీకులు ఇస్తా ఉన్నారు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము, అయ్యా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశంతో కూడినటువంటిది కక్ష గట్టింది, కక్ష గట్టి అన్యాయం చేస్తా ఉన్నారు.